ఇలా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము. ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం, పూర్తి అబద్ధం. ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గం ఈ కమలాపూర్ గ్రామంలో 1440 పేర్లు ఇప్పుడు చదువుతారు. దాంట్లో వచ్చే ఇండ్లు ఎంత అంటే 20 ఇండ్లు మాత్రమే. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడటం ఎవరు లేదు. పార్టీ తీసుకుని రేపు ఏం భయపడటం ఎవరు లేదు. గుర్తుపెట్టుకొని టైం వచ్చిన నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరినంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చే వాళ్ళు. థ్యాంక్ యూ. అందరూ సైలెంట్ ఉండండి. ఇప్పుడు కౌశిక రెడ్డి గారు మాట్లాడిన విషయము కౌశిక రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి గారి విషయం కూడా తెలుసు. ఆయన ఎంత మాట అంటే మాట అంటే మడమ తిప్పని మనిషి. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేసినారా కౌశిక రెడ్డి అన్న గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను.